ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు చిలుక చెప్పిన కథలు పద్మిని శేషకుమార్ల కథ చెప్పేసి ముగించేశారు. నలుగురు తో సెటిల్ అయిపోయాడు ఆయన. సెటిల్ అయిపోయాడు. ఇంకో మనోరమ కథ చెప్తాం. ఆ, ప్రతిరోజు మందారవల్లి రాత్రి అయ్యేసరికి భర్త ఇంట్లో లేడు కదా, రాజుగారితో గడపడానికి బయలుదేరటం, ఆ చిలక ఆపి ఓ కథ చెప్పడం మొదలు పెట్టడం. ఆ కథ కంటిన్యూ చేయటం కోసం మర్నాడు కొన్ని రోజులు బయలుదేరేది కానీ ఆగిపోయేది. ఉమ్, అలా ఒకనాడు ఆ అమ్మాయి బయలుదేరినప్పుడు ఈ చిలక ఏం చెప్పిందంటే, మందారవల్లి నువ్వు ఇట్లా బయలుదేరావు, ఇప్పుడు నీ భర్త ఊళ్ళో లేడు కాబట్టి నువ్వు వెళ్తున్నావు, అతని కోసం వేచి ఉండలేక ఎవరో ఒకళ్ళతోటి గడపాలన్న ఉద్దేశంతో చేస్తున్నావు. ఇది తగిన పనేనా? స్త్రీలు ఈ పని చేయకూడదు కదా. ఎక్కడికి వెళ్ళాడో కూడా భర్త తెలియకపోతే అనుకోవచ్చు, నీకు తెలుసు ఫలానా చోటుకి వెళ్ళాడు, ఫలానా రోజు వస్తాడు. ఈ కొద్ది రోజులు ఏదైనా సత్కాలక్షేపం చేయాలమ్మా, అది చేయకుండా నువ్వు ఇలాంటి పని చేయటం పని చేస్తున్నావు. ఒక అమ్మాయి నీలాంటిదే, భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు, అయినా కూడా వేచి ఉండి పతిభక్తితోటి ఎట్లా భర్తని గెలుచుకుందో ఒక మంచి కథ చెప్తానంది. సరే, ఇప్పుడు విన్నది కథలు అనగానే ఆసక్తిగా ఉంటుంది, వినడం మొదలు పెడితే ఇంకా అదే పని. ఏం చెప్పిందంటే, పూర్వం వినుతగిరి అనే ఒక పట్టణానికి వినయశీలుడని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన భార్య పేరు ఇందిరాదేవి. చాలా కాలం సంతానం కలక్క లేక ఒక అందాల భరిణ లాంటి అమ్మాయి పుట్టింది. ఎంత అందగతో ఆ పిల్ల. అమ్మ నాన్న కూడా అందంగానే ఉండేవారు. పిల్ల అసలు మహాద్భుత సౌందర్యవతిగా ఉండేది. ఎంతో ముద్దుగా పెంచుకున్నారు. మనోరమ అని పేరు పెట్టారు. పెంచుకున్నారు. పిల్ల కొంచెం 13-12 ఏళ్ళు వచ్చేసరికల్లా ఊళ్ళో వాళ్ళంతా అనేవాళ్ళు, ఇంత చక్కటి పిల్లకి అసలు భర్త ఎట్టా దొరుకుతాడు అని. ఆ పిల్లకి 13 ఏళ్ళు 14 ఏళ్ళు రాగానే దేశాల నుంచి రాజకుమారుల చిత్రపటాలు తెప్పించారు. ఏ పటం పెట్టి చూసినా ఈ పిల్లకి బాగుండదే, ఈ పిల్ల పక్కన సరిచూగట్లేదు, సరిజోడుగా లేరు. చూడగా ఆయనకి తమ పురోహితుడు అన్నాడు, ఇంకా వివాహం చేసేయాలి ప్రభు, సమయం దాటిపోతుంది, 16 ఏళ్ళు వచ్చేస్తుంది అమ్మాయికి, ఇక మంచిది కాదు, ఇట్లా ఉంచము, రాచగాన్ని వెళ్ళి 16 నిండాక ఉంచకూడదు అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. చెప్పేసరికి ఈయన అన్నాడు, నేనేం చేయను, ఎంతమందివో చిత్రపటాలు తెప్పించాం, ఒక్క పటం కూడా పిల్లకి సరితూగే పటం లేదు. సరే, ఒక పని చేయండి, మీరే వెతుక్కురండి, ఎవరైనా మీరు చూస్తే నేను చూసినట్టే అనేసరికి ఈయన అన్నాడు, అమ్మాయిది ఒక చిత్రపటం రాయించి ఇవ్వండి అంటే, ఈయన రత్నపు టుంగరం మీద అమ్మాయి ముఖం గీయించి ఇచ్చాడు. రత్నం మీద గీయించిస్తే ఆ రత్నం పుచ్చుకొని మన పురోహితుడు బయలుదేరాడు. రాజోచితంగా ఆయనకి ఏదో గుర్రం, ఓ సైనికుడు, ఓ తోడు ఏర్పరిచారు. అన్ని రాజ్యాలకు వెళ్ళి రాజకుమారులను చూసి, ఏ కుమారుడు బాగుంటే వీళ్ళకి ఒక్కతే పిల్ల, రాజకుమారుడు 3వ వాడో 36వ వాడైనా మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఆయనే రాజు అవుతాడు కదా. అందుకని అట్లా వెతకటం మొదలుపెట్టాడు. ఏమీ కుదరలా. ఎన్ని ఊళ్ళో తిరిగాడు. ఒకనాటి రాత్రి ఒక అడవి ఇదేలో ఒక నదీ తీరంలో విశ్రమించాడు. అదే టైంకి ఇంకెక్కడి నుంచో కొంతమంది పురోహితులు, కాస్త ఒక రాజ్యాధికారి, ఒక ఆయన రాజాధికారి వచ్చారు. వాళ్ళు కూడా సరే, ఏ ఊరండి ఏమిటి అని మాట్లాడుకున్నారు. చంద్రగిరి నగరానికి రాజుగారికి కీర్తిచంద్రుడు అని ఒక కుమారుడు ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, మా రాజుగారి అబ్బాయి మహాద్భుత సౌందర్యవంతుడు, ఎక్కడా పిల్లలు దొరకటం లేదు, మరి ఎవరైనా అందమైన పిల్ల, రాజకుమార్తె కాకపోయినా పర్వాలేదు, పిల్ల చక్కగా సౌందర్యవతిగా కావాలని రాజుగారు రాణిగారు అనుకుంటున్నారు కాబట్టి మేము బయలుదేరామని చెప్పారు. చెప్పేసరికల్లా ఈయన అన్నాడు, సరే పటం చూపించండి కుర్రాడిది అన్నాడు. అనేసరికి అప్పుడు కుర్రాడి పటం చూసి ఈయన ఆశ్చర్యపడి, ఎంత బాగున్నాడు. ఈయన తన దగ్గర ఉన్నటువంటి మనోరమ చిత్రపటాన్ని చూపించాడు. వజ్రం మీద ఉంది కదా, ఉంగరం మీద చూస్తే పిల్లాడు ఒకళ్ళకొకళ్ళు సరిపోయేలాగా ఉన్నారు. ఎంతో బాగుంది, చాలా బాగుందని ఈయన ఏం చెప్పాడంటే, మా రాజుగారు తన కుమారుడు చూడక్కర్లేదన్నారు. నేను సంబంధాన్ని నిశ్చయం చేసుకోవడం, అప్పట్లో కాలంలో అలా జరిగేది, సంబంధాన్ని నిశ్చయం చేసుకోవడం, సుముహూర్తం నిర్ణయించుకోవటమే. సుముహూర్తం నిర్ణయించి పిల్లలు నంపి వచ్చేసేయండి అని చెప్పారు. కాబట్టి ఈ అబ్బాయికి మా రాజుగారి అమ్మాయిని ఇస్తాం అని మాట్లాడేసుకున్నారు పురోహితులు. మాట్లాడుకుని అక్కడికి కబురు చేశారు. వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు నగరానికి, ఫలానా రాజుగారి అమ్మాయితో మన అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిర్చేసాము, వెళ్ళిపోదామని. ఈయన ఏం చేశాడు, పురోహితుడు మళ్ళీ వెనక్కి తన సామాన్లతోటి వెనక్కి బయలుదేరి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆయన వినయవర్మకి చెప్పాడు, ఇట్లా ఫలానా రాజుగారికి అబ్బాయి కీర్తిచంద్రుడు మహాద్భుతంగా ఉన్నాడు, పిల్లడు చాలా బాగున్నాడు, మన అమ్మాయికి తగిన వయసు 22-23 సంవత్సరాలు ఉన్నాయి పిల్లవాడికి,
అనేసరికల్లా సరే ఉత్తరాలు రాసి పంపించారు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రండి అని. వాళ్ళు ఒక 20 రోజులు, నెల రోజులు గడిచేసరికి వాళ్ళు మొత్తం మంది మార్బలంతో వచ్చారు పెళ్ళికి. పెళ్ళంతా చక్కగా జరిగింది. పెళ్లి జరిగింది బ్రహ్మాండంగా. అమ్మాయి అబ్బాయి అసలు 2 కళ్ళు చూడడానికి చాలేదట. రంభానాల కూబర్లలే ఉన్నారు. రంభానాల కూబర్లు అంటే సామాన్యమైన వాళ్ళు కాదనమాట, అదే. మహాద్భుత సౌందర్యవంతులు. మొత్తం ప్రజలంతా సంతోషించారు. సరే మేము పిల్లాడిని 1 నెల రోజులు అట్టి పెట్టుకుని అప్పుడు పిల్లని కాపురానికి పంపుతామన్నారు. సరే వాళ్ళు అడిగారు పంపించండి కొంతకాలం, తర్వాత మీ కుమారుడు ఇంకొంచెం పెద్దవాడు అయ్యాక అప్పుడు మీ రాజ్యానికి రాజు అవుతాడు, ఈ లోపల మీకు కుమారులు కలగకపోతే అంతవరకు మీరే పరిపాలించుకోండి అన్నారు. ఇప్పటి కాలంలో లాగా పెళ్ళి అవగానే మీ ఆస్తి మాకు రాసేయండి అనలా. మరి అమ్మ నాన్న బతుకుండగానే ఆస్తి అంతా మీ పరం చేస్తే వాళ్ళు ఏం తిని బతకాలి ఏమిటో మరి. ఇప్పుడు మన కాలం అంతా అటగే చచ్చింది. ఇచ్చేయండి మాకు ఇచ్చేయండి అని. సరే వాళ్ళు కాస్త రాజుగారు కీర్తిచంద్రుడి అమ్మ నాన్న మంది మార్బలం మొత్తం పటాలంతా వెళ్ళిపోయింది. 1 నెల రోజుల పాటు పిల్లాడు చక్కగా కులాసాగా ఇక్కడ గడిపారు. వెళ్ళి ఊళ్ళో గడిపిన తర్వాత అప్పుడు బయలుదేరితే సరే బోల్డంతా సామాన్లు అవి ఇచ్చారు. ధనరాశులు ఎన్నో వజ్రాలు, ఎన్నో నగలు, ఎంతో మంది సైన్యం, తర్వాత ఏమో దాసదాసీగణం, అమ్మాయి తాలూకు బాల తొడుగు అన్నీ ఇచ్చి పంపిస్తే ఒక మధ్యదారిలో అడవి ఒకటి తగిలింది. ఆ ఊరు నుంచి ఈ ఊరు ప్రయాణం అవడానికి 11 రోజులు, 9 రోజుల నుంచి 11 రోజులు పడుతుంది. ప్రయాణాలు చేసేవాళ్ళు అట్లా. సరే మధ్యరాత్రి ఒక అడవిలో ఆగారు. అది మామూలు అడవిగా కాకుండా ఒక డెవలప్డ్ ఇదనమాట, ఏమనాలి, మన పార్క్ లాంటిది, ఉద్యానవనం. అడవిలోనే రాజకుమారులు వాళ్ళు ఆ రాజ్యం వాళ్ళు తిరగడం కోసం ఏర్పరచుకున్నారు. పెద్ద పెద్ద మల్లె పొదలు చాలా బాగున్నాయి. ఎండాకాలం వచ్చింది కాబట్టి బాగా మల్లెలు విరబూసి ఎంత బాగున్నాయో. అందరికీ పటకుటీరాలు ఏర్పాటు చేశారు. ఈ పిల్లాడు ఏం చేశారు, కీర్తిచంద్రుడు మనోరమ ఇంత విరగబూసిన మల్లె తోటలు ఉంటే మనం పోయి లోపల పడుకోవటం ఏంటని రాత్రంతా సద్దుమణి ఎవరి దారిన వాళ్ళు విశ్రమించాక రాజకుమారుడే తనే స్వయంగా ఓ మంచం తెచ్చి ఓ మల్లె పొద పక్కన వేశాడు. చక్కగా పక్కేసుకుని ఆ ఆరు బయట పడుకున్నారు ఇద్దరు. అంత మల్లెల వాసనలు గుబాళిస్తున్నాయి, ఎంత బాగుందో అది. అక్కడి నుంచి ఏమైంది, తెల్లవారుజామున కొంచెం ఇంకో గంటలో తెల్లవారుతుంది అనగా ఇద్దరు భార్య భర్త ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని పడుకుని ఉన్నారు. కొంచెం చల్లగా కూడా అయిపోతుంది తెల్లవారుజామున. ఆ అవతల చెట్ల మీద ఒక పెద్ద గండబేరుండ పక్షి ఒకటి కూర్చున్న పక్షి ఈ భార్య కావలించుకుని నిద్రపోతున్న వాడిని అలాగా ఆ అమ్మాయి చేతులు ఊడదీసి వాడిని ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఈ పిల్ల నిద్రపోతోంది. తెల్లారింది, చెలికత్తులు వాళ్ళు వీళ్ళు మరి బోళ్ళంతా వచ్చింది కదా దాసదాసి గణం అంతా. అందరూ కిలకిల్లాడుతూ పటకుటీరంలో చూశారు, ఎవరు లేరు కుటీరంలో, మంచం కూడా లేదు. ఓహో వీళ్ళు ఎక్కడో మంచం వేసుకున్నారని మల్లెపొదలు వెతికితే మల్లెపొద పక్కన ఒకతే పడుకుని కనపడింది రాకుమార్తె మనోరమ. అందరూ ఎక్కిరిచ్చారు, ఏళాకోళం చేశారు. ఈ అమ్మాయి ఏమనుకుంది, భర్త ఎక్కడికో వెళ్ళాడు అనుకుంది. వీళ్ళందరూ చూసి సిగ్గుబడి లేచి వెళ్ళాడని అమ్మాయి అనుకుంది. 10 నిమిషాలు చూశారు, పావుగంట చూశారు. ఈ లోపల రాజకుమారుడికి సేవ చేసే ఆయన సొంత గణం ఉందిగా, వాళ్ళు వచ్చారు. బాబేడు అన్నారు, బాబులేడు, ఏం లేడు. ఇక వెతికారు దొరకలేదు. కొన్ని దిగితే చెప్పులు వేసుకెళ్ళాలి, చెప్పులేమో కుర్చీ ఇక్కడ మంచ కింద ఉన్నాయి. అక్కడికి ఆడపిల్లలు అంటూనే ఉన్నారు, చెప్పులు ఇక్కడే ఉన్నాయి, అబ్బాయి గారు ఇక్కడెక్కడో చెట్ల వెనకాల దాక్కున్నాడని. ఎక్కడా దొరకలేదు, అల్లుడు గారు దొరకలేదు. ఇక దిబోమని ఏడ్చింది పిల్ల. ఏం చేయాలో తెలియలే. వాళ్ళేమో వాళ్ళ సైనికులు ఏమన్నారు, ఇంటికి వెళ్ళిపోదామమ్మా, అక్కడ రాజుగారి చెప్తే వెతుకుతామన్నారు. ఏ మొహం పెట్టుకుని మొగుడు లేకుండా అత్తారింటికి వెళ్తాను నేను, కొత్త పెళ్లి కూతుర్ని, అబ్బాయి ఎక్కడ మాయమైపోయాడని చెప్పలేను కదా అని ఏడ్చింది. నేను రాను, నేను ఇక్కడే ఉంటానంటే ఈ దాసీలు చెలికత్తెలు వీళ్ళంతా బతిమలాడి, అమ్మ ఎందుకు అంత బాధపడద్దు, వాళ్ళకి కబురు చేద్దాం, వాళ్ళు పోయి వాళ్ళకి చెప్తారు, మనమేమో మన ఇంటికి వెళ్ళిపోదాం, నాన్నగారి దగ్గర ఉందు కానీ నాన్న కొంతమందిని పంపిస్తాడు, మీ మామగారు కొంతమందిని పంపిస్తాడు, వెతుకుదాం, కార్తాంతికుల్ని కనుక్కుందాం అని చెప్పి పిల్లని అయ్యేడుస్తున్న రాజకుమార్తెని బతిమలాడుకుని మొత్తానికి మళ్ళీ పల్లకిల్లు గుర్రాలు ఎక్కించి ఆ గుంపటు పోయి ఈ గుంపిటి వచ్చేసారు. వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఫలానా చోట రాజకుమారుడు మాయమైపోయాడని అడవంతా గాలించామని ఒక్క ఆకు చెట్టు కూడా పొద కూడా వదల్ల వాళ్ళు ఎక్కడా కనపడలేదు. రాజకుమారుడు రాత్రి దుస్తులతోటే మాయమయ్యాడు, కనపడలేదు. ఈ పిల్ల ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉండేది. సరే వాళ్ళ అమ్మ ఏమంది, అమ్మ ఇట్లా ఏడవద్దు, మనకి కులదేవత సావిత్రిదేవి, రోజు అమ్మవారిని అర్చించు, వివాహమై 1 నెల రోజులైంది, మరి ఇట్లా భర్త మాయమైపోవటం అంటే నీది ఆ జాతకం బాగుండలేదని అదని అంటారు. అమ్మవారిని కనుక అర్చించామంటే
జాతకం బాగుపడుతుంది, ఈ పరిస్థితి బాగుపడుతుందని బాగా నచ్చజెప్పి పిల్ల రోజు సావిత్రీదేవికి జపం చేసుకోవటం మొదలుపెట్టి ఈ మాయమైపోయిన వాడు ఏమయ్యాడు, ఈ కుర్రాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయిన గండభేరుండము ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయి జంబూ ద్వీపం అని ఒక ద్వీపంలోకి తీసుకుపోయి అక్కడ పెద్ద మేడ ఉంది దానికే దానికి తీసుకుపోయి ఆ మేడలో ఒక గదిలో పడుకోబెట్టి తన దారిని తను పోయి తన గదిలో అది విశ్రమించడానికి వెళ్ళిపోయింది. తెల్లారిపోయింది. పగలు పడుకుంటుంది గండభేరుండం. తెల్లారేసరికల్లా అదే మేడలో ఇంకో గదిలో చక్కగా నిద్రిస్తున్న ఒక అందాల భరిణ లాంటి ఒక పిల్ల నిద్రలేచి అమ్మొచ్చిందా అని చూసుకోవడానికి అన్ని గదులు చూస్తూ ఈ గదిలో పడుకుని ఉన్న కీర్తిచంద్రుడిని చూసింది. తెల్లపోయింది. ఆ పిల్ల ఎప్పుడు మగవాళ్ళని చూడలేదు, దానికి తెలుసు కథల్లో, ఇట్లా ప్రత్యక్షంగా చూడలే. దగ్గరికి వెళ్ళి నుంచుంది. 23 ఏళ్ళు ఉన్నాయి అబ్బాయికి. పైగా 4 రోజుల నుంచి అత్తారింట్లో బాగా పోషణ అది జరిగి నున్నగా నిగనిగలాడుతూ బాగున్నాడు. రాజకుమారుడల్లే వస్త్రాలు, రాత్రిపూట కోసం పల్చటి పంచె ఒకటి ధరించున్నాడు. చూస్తూ నుంచుంది. వాడికి మెలకు రాల. ఇంతలో ఏమైంది, ఈ పిల్ల లేచి వచ్చిన సందడి విని ఆవిడ ఆ గండభేరుండం బయటకు వచ్చింది. పెద్ద పక్షి వచ్చి అమ్మాయికి చెప్పింది, అమ్మాయి తారావళి నీకోసమే తెచ్చా, సంవత్సరం 10 నెలల నుంచి వెతుకుతున్నా నీకు అనురూపమైన వరుడు కోసం. వీడు తన భార్యతో కూడి పడుకుని ఉన్నాడు, ఇతన్ని తీసుకొచ్చాను. హాయిగా గాంధర్వ వివాహం చేసుకుని ఇతనితో గడుపు. నీకు తోచట్లేదు కదా, నీకోసమే తీసుకొచ్చానంత. వీడు నిద్రలేచి చూసుకున్నాడు అబ్బాయి. నిద్రలేస్తే ఏముంది, ఇక దేవతో అందగత్తైన ఒక పిల్ల అవుతుంది. ఆ గండభేరుండం నుంచునుంది అక్కడ. నిర్ఘాంతపోయాడు. నేను ఇక్కడికి ఎటా వచ్చాను, ఏమైందన్నాడు. అంటే తారావళి ఏమంది, నేను ఒక అప్సర కన్యని, నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నన్ను ఈ గండభేరుండం ఎత్తుకొచ్చేసింది. ఇక నన్ను తల్లిలాగానే సాకింది. నా తిండి తిప్పలు నాకు కావాల్సినవి అన్నీ తనే చూసింది. నేను ఒక్కదాన్నే ఈ జంబూ ద్వీపంలో ఇక్కడ ఉంచింది. గంధర్వకాంతనే నేను, అప్సరస కాంత, ఇక అలాగనుకో, దేవజాతి. చాలా చిన్నతనం నుంచి దీంతోటే ఉన్నాను. నిన్ను నా కోసం గిఫ్ట్గా తీసుకొచ్చింది. చక్కగా నన్ను వివాహం చేసుకుని హాయిగా ఉండు నాతో పాటు, ఇక్కడ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి, ఎంత కాలక్షేపమో ఉంది ఇక్కడ అని చెప్పి ఆ అబ్బాయిని వాళ్ళు పెంచుకుంది. వీరికి గుర్తొస్తోంది భార్య. 30 రోజులు అయింది పెళ్ళై, రాజకుమార్తెను రోడ్డు మీద వదిలిపెట్టి వచ్చేసానని తెలుసు. మరి ఏం చేస్తాడు, అతనితో పాటే ఆ అమ్మాయితో పాటే ఉండటం మొదలుపెట్టాడు. ఉండగా ఓ రోజు ఏదో ఒక నిద్రపోతే కల వచ్చింది. భార్య తన కోసం ఏడుస్తున్నట్టు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ లేచి కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా ఈ అమ్మాయి అడిగింది, అమ్మాయికి వచ్చి కావలిచ్చుకుంది. నువ్వేమిటి యాక్టివ్గా లేవు, ఇవాళ ఎందుకు ఇట్లా ఉన్నావు, ఏం జరిగిందంటే, నేనేం చేయను, రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాను. దారి మధ్యలో మేము విశ్రమించాం, మేమేమో నన్ను తీసుకొచ్చేసింది. పాప నా భార్య ఏమైందో, మా అమ్మ నాన్న అమ్మాయిని తీసుకున్నారో లేదో నాకు తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారో. ఇట్లా వివాహమైన 4 రోజులకి భర్త మాయమైతే స్త్రీని ఎన్ని మాటలు అంటారో మా దేశంలో. చెప్పాడు. ఆ అమ్మాయి తప్పేమీ లేకుండానే, మనోరమ తప్పేమీ లేకుండానే ఎన్ని మాటలు పడుతుందో, ఎంత దిగులు పడుతుందో, ఎంత అవమానపడుతుందో, చాలా బాధగా ఉందంటే ఇవి కూడా కొంచెం ఆలోచించింది తారావళి. ఆలోచించి ఏమంది, సరే ఓ పని చెయ్యి, నువ్వు ప్రతి శుక్రవారం మా అమ్మ తీసుకెళ్ళి నిన్ను విడిచిపెడుతుంది, అక్కడ నీ భార్యతో గడుపు. శనివారం తెల్లవారేసరికల్లా మా అమ్మ నిన్ను తీసుకొచ్చేస్తుంది. నా మాట కాదని చెయ్యొద్దు, నాకు కోపం వస్తుంది, ఇంకే ప్రయత్నమూ చేయొద్దు, నేను నీ భార్య దగ్గరికి పంపిస్తా అని చెప్పేసరికల్లా ఒప్పుకున్నాడు. సరేనండి. కొద్ది రోజులు గడిచాక శుక్రవారం రాగానే గండభైరుండం ఎక్కి భార్య అంతఃపురంలోకి దిగాడు. ఇట సడన్గా వచ్చిన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. చక్కగా పువ్వులతో పూజ చేసుకుంది. ఇద్దరు ఏకసయ్యాగతులయ్యారు. తెల్లవారేసరికల్లా జంపు. కొన్ని వారాల పాటు ఇట్లాగే నడిచింది. తను ఎవరికి చెప్పలేదా? చెప్పలేదు. తెల్లవారేసరికి మాయమైపోతున్నాడు. అమ్మాయి కళని కూడా అనిపించేది తనకి. కళ కాదని తెలుస్తోంది కానీ కళని కూడా అనిపించేది. ఇతను చెప్పాడు, నేను ఇలా వారానికి ఒక్కరోజే రాగలనని చెప్పాడు. నెలలు గడిచాయి. మానవుల్లో ఏముంది, గర్భాలు వచ్చేస్తాయి సింపుల్గా. అమ్మాయి దేవయోని కాబట్టి అక్కడున్న తారావళికి ఏమీ అవ్వదు. వాళ్ళ గర్భాల్లో అప్సరసలకి గంధర్వులకి గర్భం ధరించే అవకాశమే లేదు. కానీ కథల్లో కుమార్తెలు, గంధర్వుల కుమార్తె, యక్ష రాజకుమార్తె అలాంటివి చెప్తారు. అప్సరసలకి సంతానం కలగదని అనుకుంటాను నేను. కానీ మేనకకి సంతానం ఉంది. ఆమె అప్సరసే కదా, అప్సరసే కదా. ఈమెకు మాత్రం అలాంటి గర్భావస్థ కలగలేదు. మనోరమకు మాత్రం 1 నెల 2 నెలలు గడిచేసరికల్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది.
చాకలి వచ్చి చెప్పింది, అమ్మాయికి చీరలు చాలటం లేదు చూసుకోండి అని. చూసుకోమంటే రాణిగారు వచ్చి పరిశీలించి పరీక్షించి అన్నీ కనుక్కొని చూస్తే పిల్ల గర్భవతి. వెళ్ళి భర్తకు చెప్తే ఆయన నిర్ఘాంతపడి, అదేమిటి అతను తప్పిపోయాడు అనుకుంటే ఈ పిల్లకి ఏమిటి దుష్ప్రవర్తన వచ్చింది, ఇట్లా ఎంత పరువు పోతుంది, లేక లేక కలిగిందని పిల్లని ఇంత ముద్దుగా చూసుకుంటే ఇట్లాంటి పని చేసిందే, వాళ్ళకి ఏం సమాధానం చెప్పను నేను అని లబలబలాడిపోతున్నారు. తల్లిదండ్రి అమ్మాయి మొహం చుట్టానికి కూడా ఇష్టపడలా, ఏడుస్తూ కూర్చుంది. పిల్ల ఏం చేయాలో తెలియలేదు. అంతఃపురంలో వార్తలు తెలిసిపోతే వాళ్ళ అమ్మా నాన్నకి తన మీద అనుమానం వచ్చేసింది అని. భర్తే వస్తున్నాడేమో అనుకోవడానికి దాఖలాలు ఏం కనిపించట్లేదు. రాత్రిపూట వస్తాడు, తెల్లారేసరికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అతను వచ్చేసరికల్లా అతను ఆ శుక్రవారం రాగానే పిల్ల బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు. ఎందుకు ఇట్లా ఉన్నావు, ఏమైంది ఏమైందంటే ఈ గర్భం విషయం తెలిసిపోయింది అందరికీ, నేనేదో దుష్ప్రవర్తనకు లోనయ్యానని వాళ్ళు అనుమానపడుతున్నారు. నాకు చాలా బాధగా ఉంది, భయంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు వచ్చింది నువ్వేనని నేను ఎట్లా నమ్మించను అని చాలా బాధపడేసరికల్లా ఇతను అన్నాడు, సరే నేను ఒక ప్రయత్నం చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం ప్రయత్నం చేశాడు, ఎలా మనోరమ తన భర్త వల్లే గర్భం దాల్చిందనే విషయం ప్రజలకు తెలిసింది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి, బాగుంది. నమస్తే రమ్య. నమస్తే జయ. రమ్మగారు చిలుక చెప్పిన కథలు. మనోరమ కథ చెప్తున్నాం. కీర్తిచంద్రుడు ఈ అమ్మాయి దగ్గరికి వస్తున్నాడు, మనోరమ దగ్గరికి. అంతకుముందే మనోరమకి కల్లో కనపడిందట సావిత్రీదేవి. రోజు పూజ చేసేది. అవునవును. అమ్మా నీకు పూజలకి సంతోషించాను, నీ భర్త ఒక యక్షకామిని చేతిలో ఉన్నాడు, చాలా దూరంలో, కొంతకాలంలో నీ కథ సుఖాంతం అవుతుంది, శ్రద్ధతో ఆసక్తితో పూజ చేసుకుంటూ ఉండమని చెప్పింది. ఆ తర్వాతే ఇతను వారం వారం రావడం మొదలుపెట్టాడు. అమ్మవారి ఆజ్ఞ చొప్పునే ఇతను వస్తున్నాడని ఆ అమ్మాయి ఎవరికీ చెప్పలే. తీరా గర్భవతి అయి కూర్చుంది. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, కీర్తిచంద్రుడు తారావళికి చెప్పాడు, నా భార్య చాలా బాధపడుతోంది అని. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏమంది, నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది, నేను ఇంత మహాద్భుత సౌందర్యవతిని, నాకంటే ఎంత అందంగా ఉందో ఆ అమ్మాయి అంటే, అంత పంచప్రాణాలుగా ఉన్నావు నీ భార్య అంటే, నాకు చూడాలనుంది అని చెప్తే కీర్తిచంద్రుడు అన్నాడు, మహాద్భుత సౌందర్యవతివి, నువ్వేమో దైవయోనివి, నీకు తుచ్చ మానవ జాతి మాకు పోలికేమిటి, నీ అంత సౌందర్యవతి కాదు, మా లోకంలో మాకు ఓకే, కానీ ఆ అమ్మాయి మా గుణం అలాంటిది, పైగా నేను వివాహ బంధంతో ఒకటయ్యాం, అన్నిటికంటే ముఖ్యమైనది వివాహము నచ్చటము నచ్చకపోవటం కాదు, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాను, ఆమె నా బాధ్యత, ఆమె కష్టం సుఖం నిష్ఠూరం ఆమె సంతోషం చూడాలి, నేను నా మీదే ప్రాణాలు పెట్టుకుని ఉంటుంది, అదే ఇక్కడ ముఖ్యము, సౌందర్యం లేకపోవటము కాదు, నీతో ఆమెకు పోలిక లేదు, నీతో పొందే సుఖానికి ఆమెతో పొందే సుఖానికి కూడా పోలిక లేదు అని చెప్తే ఈ అమ్మాయి ఏమంది, సరే నేను కూడా వస్తాను అని చెప్పేసరికల్లా ఆ శుక్రవారం వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడంటే, వచ్చే శుక్రవారం మా తారావళి కూడా నాతో పాటు వస్తానంది, ఆమె దేవయోని కదా, దేవతా స్త్రీ, నువ్వు బాగా పూజ చేసి నన్ను నీకు ఇచ్చేసేయమని అడుగు, తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తుంది, మాట ఇచ్చి మానరు వాళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు. శనివారం వెళ్ళిపోయాడు. వచ్చే శుక్రవారం నాడు గండభైరుండ పక్షినికి తారావళి కీర్తిచంద్రుడు ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని మనోరమని చూడడానికి వచ్చారు. గండభైరుండం కూడా ఒప్పుకుంది తీసుకెళ్ళటానికి, కూతురు ఏదంటే అదే. ఓ తెల్లవారు రాకపోతే ఆమె తల్లి ఊరుకోదు, కూతురు ఊరుకోదు, వెళ్ళడం వరకు ఒప్పుకుంది, కూతురు ఇష్టం కదా. అదేలే. సరే వచ్చేసరికల్లా రాత్రి 11 గంటల వేళ ఆ గండభైరుండ దిగి వచ్చిన ఆ దేవతాస్త్రీని చూసి ఆశ్చర్యపోయింది మనోరమ. ఏం సౌందర్యము, ఏమి మెరుపు. అక్కడి నుంచి చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి పాదాలు కాళ్ళు కడిగి నెత్తి మీద నుంచి చల్లుకుని పువ్వులతో పూజ చేసి మెళ్ళలో ఒక మంచి మందార పువ్వులు మాలేసి మరి ఆమెకి మంచి భక్ష్యాలు అవి సమర్పించి పరిపరి విధాల నమస్కారం చేసింది. నీలాంటి దానివి నువ్వే అనేసరికల్లా ఇంత వినయవతిగా ఉన్న ఈ మనోరమని చూసి ఆశ్చర్యపోయింది. నీ భర్తను లాక్కున్నానని నీకు కోపం రావట్లేదా అంటే, ఏం చేస్తాం, నేనేం చేయగలను, విధి ఈ రకంగా ఉన్నప్పుడు విధిని అనుసరించి పోవలసిందే కదా. సావిత్రీదేవి చెప్పింది నాకు కల్లోనే, నా భర్త కొంతకాలం తర్వాత నాకు దక్కుతాడని. నువ్వు ఒప్పుకోవటం బట్టే కదా ఇతను నా దగ్గరికి రాగలిగాడు, గర్భవతిని అయ్యాను.
లేకపోతే అది కూడా జరిగేది కాదు. మానవులైతే ఇలా చేయరు. నువ్వు దేవతా స్త్రీవి కనుక ఇంత గొప్ప మనసుంది నీకు అని మనోరమ ఆవిడ మెచ్చుకుంది. ఆవిడ సంతోషం పట్టలేకపోయింది. ఆ తారావళి ఆ అమ్మాయిని ఓ దగ్గరికి లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు ఎంత సంతోషంగానూ ఉంది, నువ్వు ఎంతో గొప్ప మాట చెప్పావు, నీకేం కావాలని నీకేం అడిగిందా? కావాలి అంది. నీకేం కావాలంటే అది ఇస్తాను, నీకు కావాల్సిన కోరుకుంటే నా భర్త నా దగ్గర ఉండటం కంటే నాకేం కావాలి, నేను ఇప్పుడు గర్భవతిని, నేను ఎవరితోటి గర్భం చెందాను అనేది మా ఇంట్లో ఎవరికీ తెలీదు, ఇతన్ని వాళ్ళు ఎవరు చూడలేదు, ఇప్పుడు నా పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చేసింది నాకు, నా భర్తని నా దగ్గర ఉంచు, నువ్వు బాధపడతావేమోనని ఈ మాట అడగటానికి భయపడుతున్నాను, నువ్వు అడిగావు కాబట్టి ఈ మాట అడుగుతున్నాను మనోరమ అనగానే ఆవిడ సర్దుకుంది. మనుషుల్లో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. నా మగుడు నాకే కావాలి, నా అమ్మాయి అన్న నేను చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పి ఏమన్నది, సరే కానీ ఇతన్ని నేను విడిచిపెట్టి ఉండలేను, ప్రతి పౌర్ణమికి ఇతన్ని మాత్రం నా దగ్గరికి పంపించు, పౌర్ణమి నాడు సాయంకాలమే మా అమ్మ వస్తుంది, గండభేరుండ వస్తుంది, నా దగ్గర పౌర్ణమి నాడు గడిపి నీ దగ్గరికి వచ్చేస్తాడు, ఎప్పుడైనా ఒక పౌర్ణమి నాడు నువ్వు కూడా అతనితో పాటు రా అని చెప్పేసరికల్లా సరే ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఈ తెల్లవారేసరికల్లా రాజకుమారుడు అందరికీ కనపడ్డాడు. అల్లుడు గారు మామగారికి చెప్పాడు, నేను ఇట్లా ఒక దేవతాశ్రీ దగ్గర ఉన్నాను, మీ అమ్మాయి ఏం చేస్తుందంటే మనోరమ వాళ్ళ అమ్మని నాన్నని కూడా పిలిపించి చూపించింది. ఇక ప్రతి పౌర్ణమికి సాయంకాలం ఆవిడ బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని పౌర్ణములు ఈయన వెళ్తాడు, కొన్నిసార్లు ఆవిడ వస్తుంది, కొన్నిసార్లు ఈవిడ కూడా పోతుంది. వీళ్ళ ఆప్షన్స్ వీళ్ళు మరి కథలు చెప్పాలి కదా, నమ్మించాలి అమ్మని నాన్నని. అదేలేండి. తీసుకొచ్చి చూపించారు, అందరూ ఆశ్చర్యపోయారు. సరే అక్కడి నుంచి ఆవిడ వీడుకొల్పారు. అక్కడ ఆ తర్వాత నుంచి ఈయన కీర్తిచంద్రుడు ఇక్కడే ఉండిపోయాడు. అమ్మాయికి 5వ మాసం రాగానే అత్తవారింటికి పంపించారు. ప్రతి పౌర్ణమికి ఈ కీర్తిచంద్రుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. చాలా కాలం ఇలా ఎంత కాలమో నడిచింది. ఇతనికి చక్కని కుమారులు కలిగారు, ఎంతో కాలం పాటు రాజ్యం చేశారు. ఈ కథని చిలుక చెప్పింది ఎవరికి? మంజుభాషిణికి, వర్తకుడి భార్యకి. చూసావా, పాతివ్రత్యంతో ఎక్కడికో తెలియని లోకాల్లోకి వెళ్ళిపోయిన వాడిని, ఎవరో తెలియని మహాద్భుత సౌందర్యవతి తీసుకుపోయిన వాడిని సాధించుకుంది అమ్మడు, తిరిగి తెచ్చుకుంది అనగానే ఈ మంజుభాషిణి నేను కందిపోయింది. పాతివ్రత్య మహిమ ఇది కదా, నేను అనవసరంగా తాత్కాలికమైన ఒక సంతోషం కోసం ఇట్లా రాజు దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, నేను ఇంకెప్పుడు ఈ పని చేయదు. పతివ్రతలు అంటే వీళ్ళు, ఇది కదా చేయవలసింది భారత స్త్రీ అని చెప్పి చిలుకకి పదే కృతజ్ఞతలు చెప్పింది. నువ్వు ఎక్కడ దానవో, నన్ను దారిలో పెట్టావు, నువ్వు చెప్పిన కథలన్నీ ఇలాగే వాళ్ళు వీళ్ళ వాళ్ళతో వెళ్ళిపోయేవి. చివరి కథ అసలైన కథ, పాతివ్రత్య మహిమ తెలుసుకుని నేను ఇంకా ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళను. రాజు కబురు చేయట్లా, ఈవిడే వెళ్ళిపోవాలనుకుంటుంది ఏ రోజు కదా, అప్పుడు చెప్పాడంతే మొదట. ఆ తర్వాత ఇంకా వెళ్ళనని చిలుకతోటి ఉండిపోయింది. రోజులు గడిచిన తర్వాత వ్యాపారస్తుడు ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చాడు, శెట్టి గారు వచ్చి, సరే భార్య చెప్పింది, నేను దారి తప్పబోయాను, ఈ చిలుకే నన్ను రక్షించింది, పరిపరి విధాలుగా మాట్లాడని చిలుక సంగతి చెప్పింది. అప్పుడు ఈ చిలుకకి చాలా ఎన్నో విధాలా థ్యాంక్స్ చెప్పాడట శెట్టి గారు. థ్యాంక్స్ చెప్తే చిలుక తన అసలు సంగతి ఏమిటో చెప్పింది. ఏం చెప్పిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. మనోరమ కథ 2 పార్ట్లు చెప్పేశాం, అంతే. చిలుక కథ లాస్ట్ పార్ట్ చెప్దాం.